గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఓటెత్తిన ప్రజాస్వామ్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. భారీగా పోలింగ్ సమయం ముగిశాక కూడా క్యూ లైన్లో ఓటర్లు. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కొనసాగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 68.04 నమోదు. మొత్తంగా 80% దాటొచ్చిన ఎన్నికల సంఘం అంచనా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదు. అసెంబ్లీ స్థానాల్లో గంగాధర్ నెల్లూరులో అత్యధికం, పాడేరులో అత్యల్పం. లోక్సభ నియోజకవర్గాల మచిలీపట్నం టాప్, అట్టడుగున అరకు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మామూలుగా రాత్రి 12 గంటలకి 78.6 రిజిస్టర్ అయింది. ఇంకా ఆ తర్వాత కూడా కలిపి మరి కాసేపట్లో ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 2014లో 74% పోలింగ్ జరిగితే 2019లో 79 జరిగింది. దాదాపుగా అదే స్థాయిలో ఇప్పటికి జరిగింది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనేది అంచనా మరి కాసేపటికి క్లారిటీ వస్తుంది. అయితే వైకాపా విధ్వంసకాండ. ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై దాడి, పలు చోట్ల వాహనాల ధ్వంసం. పొంగనూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో అరాచక పర్వం. నుదురిపై గొడ్డలతో నరికిన ఏమాత్రం బెదిరిపోకుండా నిలబడిన ఈ మహిళ పేరు మంజుల. మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి తరపున రెంటాల గ్రామంలో ఏజెంట్గా వచ్చారు. వైకాపా మొక్కల కత్తులు, గొడ్డలతో దాడి చేయడం తాను తీవ్రంగా గాయపడ్డారు. అయినా తాను పోలింగ్ కేంద్రంలో కూర్చుంటానని చెప్పడం అక్కడ వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఓ మహిళకు సంబంధించినటువంటి సంచలనాత్మకమైన కథనాన్ని హైలైట్ చేసింది. అట్లాగే ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు అంటూ పోలింగ్ కేంద్రంలోనే ఓటర్కి ఎమ్మెల్యే చెంపు దెబ్బ. తెనాల్లోని అన్నాబత్తును దాష్టీకం. వైకాపా 5 ఏళ్ల అరాచకానికి పరాకాష్ట. నిబంధనలు పాటించాలన్నందుకే ఓటర్పై ఎమ్మెల్యే దాడి. ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు. ఓటర్పై ఎమ్మెల్యే అనుచరులు ముష్టిఘాతాలు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నాబత్తుని గృహ నిర్బంధం. బాధితుడి ఫిర్యాదుతో కేసు అంటూ ఎమ్మెల్యే అయినా ఇంకెవరైనా కూడా పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సింది. అంతే తప్ప ఇష్టారాజ్యంగా లోపలికి వెళ్తామంటే కుదరదు. అలా పౌరస్పృహతో నిబంధనలు పాటించాలని తెనాల వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ని అడగడమే ఆ ఓటర్ తప్పైపోయింది, అందుకు దాడి చేశారు. ఇక్కడ కూడా కనీసం మనం జర్నలిజం స్ఫూర్తి చచ్చిపోయింది, నిజాయితీ చచ్చిపోయింది, మాట్లాడటంలో వాస్తవం చచ్చిపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థులు మిగతా వాళ్ళందరూ క్యూ లైన్లో నుంచి ఓటేశారా? ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేయకపోతే నో ప్రాబ్లం, అతను ఖచ్చితంగా క్యూ లైన్లోనే నుంచోవాలి. అతను ఎమ్మెల్యేతో పాటు ఇప్పుడు అభ్యర్థి ఒక పోలింగ్ బూత్లో నుంచుని ఓటేయడం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? వాళ్ళు పోలింగ్ బూత్లన్నీ తిరగక్కర్లేదా? అతను చదువుకున్నోడు కానీ అర్ధజ్ఞానంతో ఆ మాట మాట్లాడాడు. సరే, ఆ టైంలో అతను ఏదో దుర్భాషలాడాడని ఇతను కొట్టడం ఖచ్చితంగా తప్పు. ఎమ్మెల్యే కొట్టడం తప్పు, ఎమ్మెల్యే అనుచరులు కొట్టడం తప్పు. కానీ నేరేటివ్ థింకింగ్తో ప్రజల్ని ఎలా మోసం చేస్తారనడానికి సాక్ష్యం. ఎమ్మెల్యేను క్యూ లైన్లో నుంచోమన్నాడట. ఎట్లా నుంచుంటాడు ఎమ్మెల్యే క్యూ లైన్లో? నుంచుంటే ఇంకా మిగతాది నియోజకవర్గాలను ఏం చేస్తాడు అతను? ఏ ఎమ్మెల్యే అట్లా క్యూ లైన్లో నుంచున్నాడు? పోనీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా క్యూ లైన్లో నుంచుని ఓటేశారా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే. బట్ ఇక్కడ మన కామన్ సెన్స్ కంటే కూడా పబ్లిక్ని తప్పుదోవ పట్టించి ఒకళ్ళని వీరులుగా ఒకళ్ళని విలన్లుగా చూపించేటటువంటి ప్రయత్నం కాబట్టి అదే నడుస్తుంది. ఖచ్చితంగా దాడి చేయడం తప్పు, ఆ విషయంలో మొహమాటం ఏం లేదు. అదే సందర్భంలో అతను అడిగినటువంటి ఇది కూడా తప్పే ఆ పాయింట్ విషయంలో. లేకపోతే పోరంకిలో పోలింగ్ కేంద్రంపై మంత్రి జోగి దండయాత్ర. వైకాపా దాడిలో 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలు. రెచ్చగొట్టి రాళ్లదాడికి దిగిన వైకాపా మొక్కలు గంట పాటు నిలిచిన ఓటింగ్ అంటూ మంత్రి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి కృష్ణా జిల్లా పోరంకి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంపై దండయాత్ర చేశారు. తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటింగ్ ఉన్న ఈ కేంద్రంలో భయాందోళన సృష్టించి పోలింగ్కి అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారు. మంది మార్బలాన్ని వెంట పెట్టుకుని వచ్చి అరాచకం సృష్టించారు. వైకాపా శ్రేణులు తెలుగుదేశం పార్టీ నాయకులపై రాళ్లు రువ్వి కర్రలు చేతబట్టి ప్రధాన రహదారిపై బేభత్సం సృష్టించాయి. ఓటర్ల భయంతో పరుగులు తీయడంతో గంటసేపు పోలింగ్కి అంతరాయం ఏర్పడింది. తొలుత జోగి అనుచరులు పోలింగ్ కేంద్రంలో ప్రవేశించి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుండగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు అడ్డుకున్నారు. వారిపై జోగి అనుచరులు బూత్లోనే దాడి చేశారు. గొడవ పెద్దదే. పోలింగ్ కేంద్రం బయట మంత్రి అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాజేష్ షరీఫ్పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఇలాగ జోగి రమేష్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కేంద్రంలోకి వెళ్ళి హల్చల్ చేశారు. అయినా పోలీసులు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 2 రౌండ్ల కాల్పులు, 3 గాయాలు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ భూమిలోకి 2 రౌండ్లు కాల్పులు జరపడంతో ఆ దాడికి రాళ్లు ఎగిరి తగలడంతో 3 గాయపడ్డారు. ఎర్రగొండపాలెం వైకాపా అభ్యర్థి చంద్రశేఖర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళి అరగంట పాటు ఉండిపోయారు. దీంతో ఎండలో నిల్చున్న ఓటర్లు సహనం కోల్పోయి ఇంతసేపు లోపల ఏం చేస్తున్నారంటే ఆయనతో వాగ్వివాదానికి దిగారు. అక్కడే ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఓటర్లను ముందుకు రాకుండా అదుపు చేసేందుకు భూమిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో రాళ్లు ఎగిసి అక్కడున్న ఓటర్లకు తగలడంతో 3 గాయాలయ్యాయి. తర్వాత పోలీసులు చంద్రశేఖర్ని అక్కడి నుంచి పంపించి వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటేసాం వెళ్ళొస్తాం తెలంగాణ బాట పట్టినటువంటి ప్రజలు, సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాట పట్టారు. కార్లు, బస్సులు ఏ వాహనం దొరికితే అది పట్టుకుని హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ వచ్చే రహదారులు సోమవారం సాయంత్రం 5 గంటల దాటికి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు
టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటే సోమవారం మాత్రం సాయంత్రం 6:30 గంటలకు వీటి సంఖ్య 35,000కు పైగా చేరింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్టు అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు 3-4 నెలలుగా ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటేశారు. అధిక శాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మేము ఓటు వేసాం, మరి మీరు అంటూ సామాజిక మాధ్యమాలు ఫోటోలు పంచుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మరోసారి ఫ్యాన్ సునామీ అంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ఓటర్ల బారులు ఉప్పెనలా కదిలి వచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని అధిక శాతం ఓటింగ్. సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ నమోదు. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీ. పలుచోట్ల రాత్రి 10 వరకు కొనసాగిన పోలింగ్. 76.5% పోలింగ్ నమోదైన టీసీ వర్గాలు వెల్లడి. ఫలితాలు నిర్దేశించేది మహిళలు, గ్రామీణులన్న ఇండియా టుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్. ప్రభుత్వ సేవలను బట్టి 80% మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్ మై ఇండియా సీఎండి ప్రదీప్ గుప్తా. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలు, సంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సార్లు ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటూ రాజకీయ పరిశీలకులు అంటూ ఓవరాల్గా తామే గెలిచేసామన్నటువంటి కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే పోటెత్తిన ఓటర్లు 6 గంటల నుంచే భారీ క్యూ లైన్లో ఓటర్లు, ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, వృద్ధులు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా. పలుచోట్ల ఈవీఎంలు మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్. చెదురుమదురు సంఘటన తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. హింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదు. ఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్ కోర్టు అభ్యర్థన రాలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పచ్చముఠాల విధ్వంసకాండ, వాళ్ళేమో వైసీపీ వాళ్ళ విధ్వంసకాండ అంటే వీళ్ళేమో పచ్చముఠాల విధ్వంసకాండ అని రాశారు. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, రాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతం, యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేన. చంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంసరచన. ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన ఈసీ ఉదాసీనత. శ్రీసత్య జిల్లా ఓడి చెరువులో యువకుడికి కత్తిపోట్టు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కత్తెరతో చింతమనేని అంచెల అత్యయత్నం. వైఎస్ఆర్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చమోకలు. అన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీజం. వైఎస్ఆర్ జిల్లా మబ్బు చింతలపల్లిలో కారు అద్దాల ధ్వంసం. జంగాలపల్లి పోలింగ్ బూత్లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలు. చిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసం. కోనసీమ, కాకినాడ జిల్లాలో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పల్నాట పచ్చమోక బీభత్సకాండ. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్ డ్రైవర్ పైన టీడీపీ గూండాల దాడి. తంగెడలో పెట్రోల్ బాంబులతో దాడి. 8 మందికి తీవ్ర గాయాలు, చోద్యం చూసిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3 రోజులు ముందుగానే నైరుతి. ఈ నెల 22కు బదులుగా 19నే దక్షిణాండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం. ఇది సానుకూల పరిణామం అంటున్న నిపుణులు. ఈ ఏడాది కేరళకు సకాలంలో రుతుపవనాలు భారత వాతావరణ విభాగం అంచనా. ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏటా దక్షిణాండమాన్ సముద్రంలోకి మే 22 నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తే అక్కడి నుంచి వారం 10 రోజుల్లో కేరళం తాగుతాయి. ఏడాది మాత్రం నైరుతి రుతుపవనాలు 3 రోజులు ముందుగా అంటే మే 19నే దక్షిణాండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. దీంతో కేరళకు జూన్ 1వ తేదీ కల్లా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత అంటూ తన సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్కు ప్రజలు అండగా నిలిచారు. భారీ ఎత్తున పోలింగ్కి తరలి రావడం ఎందుకు నిదర్శనం. సీఎం వైఎస్ జగన్ అజెండాను ప్రజలు ఆమోదించారు. ఇది చూసి నిరాశ నిస్పృహలతో టీడీపీ దుశ్చర్యలు కూడిగట్టింది. ఓటర్లను భయభ్రాంతులు చూసేందుకు మారణాయుధాలతో దాడులు దిగింది. టీడీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. పోలింగ్కి ముందు రోజు కూడా అన్యాయంగా అధికారులు బదిలీ చేశారు. సస్పెన్షన్లో ఉన్న ఏబీ వెంకటేశ్వర టీడీపీ ఆఫీసులో కూర్చుని ఎస్పీలు బెదిరించారు. కుప్పంతో సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ రిగ్గింగ్ పాల్పడింది. ఆధారాలతో సహా 80కి పైగా ఫిర్యాదులు చేశాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు చంద్రబాబుకి బాంబే హైకోర్టు షాక్. కేసు కొట్టివేతకు నిరాకరణ. 2010లో పోలీసులపై దాడి చేసిన బాబు నక్కా ఆనంద్ బాబు ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం. అనేక మంది పోలీసులు గాయపడ్డారు. వైద్య ధృవీకరణ పత్రాలు ఇదే అంశాన్ని ధృవీకరణ చేస్తున్నాయంటూ అసలు ఈ కేసు ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2010 జూలైలో మహారాష్ట్ర పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 10 తీర్పు వెలువరించింది. పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబు అనుచితంగా వ్యవహరించారని దానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన 2 పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టేసింది.
ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనందబాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ఘటనలో అనేక మంది పోలీసు అధికారులు గాయపడినట్టు మెడికల్ సర్టిఫికెట్లు కూడా ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలని ఈ నేరం చేసినట్టు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో ఏదైతే ఇది కరెక్ట్గా బై ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు గారు బాబ్లీ ఇష్యూని తీసుకుని అక్కడికి వెళ్ళి చేసినటువంటి హడావిడికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు కేసు వెంటాడుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఓట్ల వెల్లువ, పోలింగ్ బూతులు చుట్టేసిన జనసునామీ, పల్లెలు పట్టణాలనే తేడా లేదు, తొలిసారి ఓటర్లు విద్యావంతులు జోష్, దేశ విదేశాల నుంచి సొంతోళ్ళకి జనం, నార్వే, మారిషస్ తదితర దేశాల నుంచి రాక, సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి, 1-2 గంటలు దాటిన ఓపిగ్గా క్యూలో, ఒక లక్ష్యం కసితో మీట నొక్కిన వైను, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్లాగే ఓట్ల జోరు, ఉదయం 6:30 నుంచే బూతుల ముందు బారులు, 3,000కు పైగా కేంద్రాలు, రాత్రి 10 దాకా పోలింగ్, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూలో ఓటర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అరాచక పర్వం అంటూ పోలింగ్ కేంద్రాలపై పెట్టిరేగిన వైసీపీ గుండాలు, ఎన్డీఏ అభ్యర్థులు ఏజెంట్పై యథేచ్ఛగా హింసాకాండ, 50 బైకులు 10 కార్లతో మాచర్ల వీరంగం, టీడీపీ కార్యకర్తలను గుద్దించి రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి, బీభత్సం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు, పల్నాడులో తెగబడిన వైసీపీ మొక్కలు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కాన్వాయ్పై దాడి, రెంటాలలో జోలకంటి, నర్సరావుపేటలో అరవిందబాబుపై దాష్టికం, తాడిపత్రుల ఎమ్మెల్యే పెద్దారెడ్డి వీరంగం, ఎస్పీ కారుపై రాళ్లవాన, వాహనాల ధ్వంసం, రాళ్లు కట్టెలతో దాడి, పెద్దిరెడ్డి గ్రామంపై ఏజెంట్ల కిడ్నాప్, చంద్రగిరిలో టీడీపీ ఏజెంట్పై చెవిరెడ్డి మోహిత్ దౌర్జన్యం, ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడికి యత్నం, బాపట్ల కోనబంధు వెంకట దాష్టికం, అడ్డుకున్న దళితులు, చీరాల టీడీపీ అభ్యర్థి కొండైపై దౌర్జన్యం, పెనమలూరులో జోగి రమేష్ అంచెల వీరంగం, పలు చోట్ల గాల్లో కాల్పులు, లాఠీచార్జీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎవరి ధీమా వారిదే, మాకే పట్టం టీడీపీ కూటమి ధీమా, ప్రజల్లో తిరుగుబాటు, అది చూశాక వైసీపీ దాడులు, చంద్రబాబు కూటమిదే భారీ విజయం, మార్పు కోసం తీర్పిచ్చారు పవన్, మాకే ఓట్ల వెల్లువ, అంతటా ప్రభుత్వ సానుకూలతే సజ్జల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వీళ్ళు ఎక్కడా తెలుగుదేశమే గెలుస్తుందని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయలేదు, వాళ్ళు ఇట్లా అన్నారని రాసుకొచ్చారు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచేస్తుందంటూ అందుకోసం ఓట్లేశారన్నట్టు రాసుకొచ్చారు. ఇకపోతే 4వ దశలో 67% ఓటింగ్, దేశవ్యాప్తంగా 96 స్థానాలకి పోలింగ్, తెలంగాణలో 64.74%, శ్రీనగర్లో 38%, దశాబ్దాల్లో అత్యధికం, బెంగాల్లో హింసాత్మక ఘటనలు, ఇప్పటిదాకా 379 స్థానాల్లో ఎన్నికలు, ప్రజల మద్దతు తమకేనన్న విషయం 4 దశల పోలింగ్తో సుస్పష్టమైందన్న ప్రధాని నరేంద్ర మోడీ, 10లో 93.6%, 12లో 87.9% ఉత్తీర్ణత. సిబిఎస్ఈ ఫలితాల విడుదల గురించి కూడా జూలై 15 నుంచి సప్లిమెంటరీ అన్నటువంటి వార్త కూడా ఇప్పుడే హైలైట్ చేశారు. ఇకపోతే సుశీల్ మోడీ కన్నుమూత, క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత, తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, బీహార్ డిప్యూటీ సీఎంగా 11 ఏళ్లు పనిచేసిన సుశీల్ మోడీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో కీలకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గంటకు పైకి అంటూ అంచనాకు మించి ఓటెత్తారు, యువత నుంచి భారీ స్పందన, అర్ధరాత్రి వరకు 3,500 కేంద్రాల్లో సాగిన పోలింగ్ ప్రక్రియ, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు, హింసాత్మక ఘటనలు జరిగే, సాయంత్రం 5 వరకు 68% నమోదు, అనంతపురం, తెనాలి, నర్సరావుపేట ఘటనలో అభ్యర్థుల హౌస్ అరెస్ట్, 12 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి, రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో గంటకు ఓటింగ్ శాతం పెరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68.04% పోలింగ్ నమోదైందన్నటువంటి విషయం వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటు జోష్ అంటూ మంగళగిరిలో ఓటేసిన చంద్రబాబు, పవన్, లోకేష్, రాజమహేంద్రవరంలో పురంధేశ్వరి ఓటు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.